Assalamu alaikum, namaste people, what's up? So ఇక్కడ చూసుకుంటే మనకు బిల్డింగ్ యువర్ ఓన్ స్టోరేజ్ డివైస్ అన్నమాట with portable high performance and everything. So let's start this video now. సో ఇదన్నమాట మనకు టఫ్ గేమింగ్ ఎన్క్లోజర్. సో ఇదన్నమాట మనకు ఓవరాల్గా బాక్స్ అండ్ ప్యాకింగ్. సో ఇక్కడ చూడొచ్చు మనకు. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకు టఫ్ గేమింగ్ USB 3.2 Gen 2 SSD ఎన్క్లోజర్ A1 అనమాట. IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది, అలాగే 810H అయితే ఉందన్నమాట మనకు. సో యా, ఇక్కడ మనకు 3 సైడ్స్ సీలింగ్ అయితే వేసేసారు. సో లెట్స్ సీ. సో సమ్ మాన్యువల్ వర్క్, పేపర్ వర్క్స్ అనమాట. సో బుక్ అయితే ఇచ్చాడు మనకు, అవసరం లేదు. సో ఇదన్నమాట మనకు మెయిన్. సో ఇక్కడ చూడొచ్చు మనకు టఫ్ గేమింగ్ ఎన్క్లోజర్ అనమాట, కంప్లీట్లీ మనకు మెటల్ అనమాట. సో చూడొచ్చు కంప్లీట్లీ స్క్రూ ఫిట్టింగ్ అయితే ఉంది ఇది మనకు. అండ్ మనకు స్క్రూ డ్రైవర్, అలాగే మనకు USB Type C to Type C అన్నమాట మనకు. సో యా, సైడ్ చేసేసేవన్నీ మనకు. దట్స్ ఇట్ అనమాట బాక్స్లో. సో దట్స్ ఇట్ అనమాట. ఇక్కడ మనకు థర్మల్ ప్యాడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు మనకు. దీన్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈ సైడ్ రొటేట్ చేసి మీరు ఇలాగ పుల్అవుట్ చేసేసి అగైన్ మీరు దీన్ని ఇలా షిఫ్ట్ చేసి అయితే యూస్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. అండ్ ఇది మన WD బ్లాక్ అనమాట, SN850X NVMe అనమాట ఇది. సో గేమింగ్ డ్రైవ్. సో లెట్స్ సీ. సో ఇక్కడ చూడొచ్చు మనకు 1 TB అనమాట ఇది NVMe. సో ఇక్కడ చూడొచ్చు మనకు నాచ్. సో ఇక్కడ చూడొచ్చు ఆ గ్యాప్లో మనం ఫిట్ చేసేయాలన్నమాట. సింపుల్గా ఇలా పుష్ చేసేసి జస్ట్ ఇలా ట్విస్ట్ చేసేయడమే అనమాట. దట్స్ ఇట్. అగైన్ మనకు ఇక్కడ థర్మల్ ప్యాడ్ అయితే ఉంది. సింపుల్గా దీనిపైన అయితే ఇలా ఫిట్ చేసేయడమే ఇంకా.
సో దట్స్ ఇట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ టఫ్ బ్రాండింగ్ అయితే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక టెక్స్చర్, సో అలాగే దీని లోగో. ఇక్కడ మీరు లైట్ ఇండికేటర్ అయితే చూడొచ్చు, దాంతోపాటు హోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకు టైప్ సి అనమాట, ఇది మనకు టైప్ సి అనమాట. అండ్ టఫ్ గేమింగ్ బ్రాండింగ్ చూడొచ్చు ఇక్కడ మనకు. సో దట్స్ ఇట్ అనమాట. సో సింపుల్గా కనెక్ట్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చూడొచ్చు మనకు ఇగ్నోర్ అనమాట. సో సింపుల్గా మనకు దీంట్లోకి వెళ్ళిపోయి అదర్స్, డిస్క్ యూటిలిటీ. సో దీంట్లో మనకు ఇక్కడ చూడొచ్చు, సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసి ఎరేజ్. సో దీంట్లో మనకు ఏపీఎఫ్ఎస్ ఫార్మాట్ అనమాట, గైడ్ పార్టిషన్ మ్యాప్ అనమాట. సో ఏపీఎఫ్ఎస్లో మనకు ఏపీఎఫ్ఎస్ ఎన్క్రిప్టెడ్ అయితే పెట్టుకుంటున్నాను నేను. సో మెయిన్లీ ఇక్కడ చూసుకుంటే మనకు ఏపీఎఫ్ఎస్ వచ్చేసి ఓన్లీ ఫర్ మ్యాక్ పర్పస్ అనమాట. సో మ్యాక్ ప్లస్ విండోస్ని మీరు యూజ్ చేయాలనుకుంటే, సో ఇది ఓల్డ్ మ్యాక్ ఓఎస్ ఎక్స్టెండెడ్ జనరలైడ్ అయితే ఉంది మనకు, దాంతోపాటు ఈఎక్స్ ఫ్యాట్ అయితే ఉందన్నమాట. సో ఇది మనకు మ్యాక్ ప్లస్ విండోస్, బట్ సింప్లీ మనకు ఓన్లీ ఫర్ మ్యాక్ విత్ ఎన్క్రిప్టెడ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు పాస్వర్డ్. సో దట్స్ ఇట్, హింట్ అయితే ఇవ్వచ్చు. సో దట్స్ ఇట్ అనమాట. సింప్లీ చూస్ అండ్ ఎరేజ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సైడ్ మనకు డిస్క్ అయితే క్రియేట్ అయింది 1 TB. సో డన్. దిస్ పీసీ పైన రైట్ క్లిక్ ఇచ్చేసి షో మోర్ ఆప్షన్స్. సో ఇక్కడ చూడొచ్చు మనకు మేనేజ్, సో డిస్క్ మేనేజ్మెంట్. సో ఇక్కడ చూడొచ్చు మనకు సింపుల్గా ఇక్కడ మనకు సో ఇక్కడ చూడొచ్చు మనకు ఈ డిస్క్ అయితే అన్అలొకేటెడ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు న్యూ, సో ఇక్కడ చూడొచ్చు మనకు న్యూ సింపుల్ వాల్యూమ్ అనమాట. సో ఇక్కడ మనకు లైట్ ఇండికేటర్ అయితే ఉంది. సో ఓవరాల్గా దీన్ని చూసుకుంటే మనకు 1 TB M.2 వెస్టర్న్ డిజిటల్ బ్లాక్ SN850X NVMe SSD అయితే యూజ్ చేశాను. 7300 MB/s అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు టఫ్ గేమింగ్ SSD ఎన్క్లోజర్ అనమాట, NVMe ఎన్క్లోజర్. అండ్ టైప్ సితో అయితే వస్తుంది. అండ్ దీని స్పీడ్ వచ్చేసి మనకు 10 GB/s అండ్ 3.2 జనరేషన్ అనమాట. సో ఇంతే అనమాట ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. సో దిస్ యూస్ మీ కాన్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై నౌ.